మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. నమస్తే సుబ్బారావు గారు. నమస్తే అండి. పూరి జగన్నాథ స్వామి ఆలయానికి సంబంధించి రత్న భాండార్ ఏదైతే ఉందో దాని గురించి మనం వార్తలు వింటూనే ఉన్నాము. ఎన్నో ఏండ్ల తర్వాత మళ్ళీ 3వ తలుపుని కూడా తెరవబోతూ ఉన్నారు. దానికి సంబంధించి చాలామంది చాలా మాట్లాడుతూ ఉన్నారు. దేవుడి మాన్యం అని చెప్తూ ఉన్నారు. తెరవడం ఎంతవరకు కరెక్ట్ అన్న దానిపైన వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి, అండ్ ఆలయం చుట్టుపక్కల ఉన్న ప్రజలు అసలు ఆ దేవుణ్ణి ఏ విధంగా ఆరాధిస్తూ ఉంటుంటారు, అక్కడున్న మాన్యం అసలు ఎలా వచ్చింది, ఎలా సృష్టించబడింది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? తప్పకుండానండి. ఇప్పుడు శ్రీకృష్ణుడు, సుభద్ర, బలభద్రుడు అండి, వీళ్ళ ముగ్గురు అక్కడ. నాకు చాలామంది ఒరిస్సాకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు, అక్కడ పేరెంట్స్, ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారంటే వాళ్ళకి ఎంత అటాచ్మెంట్ అంటే వాళ్ళ ద్వారా నేను చాలాసార్లు అప్పుడే ఒక 20 years నుంచి గమనిస్తూ ఉంటాను. ఎంత అటాచ్మెంట్ అంటే అక్కడ దేవుడు అని కాదండి, వాళ్ళు కూడా శ్రీకృష్ణుడు, సుభద్ర, బలభద్రుడు అనేటువంటి వాళ్ళు భాగం అన్నమాట అండి. ఇంట్లో మనుషులాగా జీవనంలో భాగం అన్నమాట అండి. సో ప్రతిదీ కూడా అంటే జనరల్గా కండిషనల్ లవ్ ఉంటుంది. ఇప్పుడు మనం గుడికి వెళ్తే ఒక కండిషన్తో వెళ్తాం, నాకు ఇది కావాలి అనేది. అలాంటి కండిషన్స్ అతి 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 స్వల్పం అండి. అక్కడ కండిషన్స్ ఉండవు, అన్కండిషనల్ లవ్ అనమాట. నేను ఇందాక చెప్పాను కదా, వాళ్ళు కూడా ఒక భాగం. ట్రూ స్పిరిచువాలిటీ అనేక వేల మందిలో కనిపిస్తూ ఉంటుందండి. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. 1999 ఆ ప్రాంతంలో 2000 ఆ ప్రాంతంలో మదన్ మోహన్ అని ఒక బంగారు విగ్రహం అన్నమాట అండి. గుడిలోది ఒక విగ్రహం దొంగిలించబడిందండి. అయితే అక్కడ పూరిలో ఉన్న ప్రజలు, ఒరిస్సాలో ఉన్న కొంతమంది ప్రజలు భోజనాలు మానేశారండి. ఆ విగ్రహం వచ్చేంత వరకు మేము భోజనం చెయ్యము అని భోజనాలు మానేసి కూర్చున్నటువంటి వాళ్ళు వేల మంది ఉన్నారండి, వేల మంది. ఆ తర్వాత కొంతకాలానికి దొరికిందండి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే 2001లో దొరికింది ఆ విగ్రహం. నేను ఎందుకు చెప్తున్నానంటే అంత అటాచ్మెంట్ అనమాట అండి. మా ఇల్లు, మా దేవుడు, మా ఇంట్లోదే పోయింది అన్న భావన అనేటువంటి భావన అనమాట. అన్కండిషనల్గా వాళ్ళు ఉంటారంటే అంత గొప్ప క్షేత్రం అంటే అక్కడ ఉండేటువంటి ప్రజలు కూడా అంత గొప్ప ప్రజలు అన్నమాట అండి. అంత అటాచ్మెంట్ ఉంటూ ఉంటుందండి. ఇక ఈ దేవాలయానికి ఇంత సంపద ఎలా వచ్చింది అసలు అనేటువంటిది చూసినప్పుడు, ఎప్పటి నుంచి వచ్చింది, ఎందుకు ఉంది అంత సంపద అనేటప్పుడు, సుమారుగా 1100-1200 శతాబ్దంలో ఈ గుడి కట్టడానికి ప్లానింగ్స్ అంతకుముందు జరిగినటువంటి రోజుల్లో జరుగుతూ ఉండగా జరిగింది. 1400 టైంకి వచ్చేటప్పటికి, 1468 ఆ టైంకి వచ్చేటప్పటికి అక్కడ గజపతి కపేంద్ర దేవ్ అండి, గజపతి కపేంద్ర దేవ్ అనేటువంటి రాజు ఆయన ఎన్నో దండయాత్రలు చేసండి ఒక అనంతమైనటువంటి సంపదను ఈ దేవాలయానికి తీసుకురావడం జరిగిందనమాట అండి. అనంతమైనటువంటి సంపాదన అక్కడ శాసనాల్లో రాసుంది. ఎట్లా అనుకుంటున్నారు? బంగారం, వజ్రం, వైడ్యూర్యాలు ఇవన్నీ కూడా ఏనుగుల మీద పెద్ద పెద్ద బంగారు బాక్సుల్లో తరలించారు ఇక్కడికి అనేటువంటివి అక్కడ శాసనాల్లో రాసి ఉన్నటువంటి మాటలు అన్నమాట అండి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అక్కడ మదల పంజి అని ఒక బుక్ ఉంటుందన్నమాట అండి. మదల పంజి అంటే ఒక బుక్ అన్నమాట అండి. అంటే మన విజిటర్స్ ఎవరైనా వస్తే రాస్తారు చూసారా, అట్లాగా ఈ బుక్కులో అక్కడ జరిగేటువంటి దేవాలయానికి సంబంధించినటువంటి కార్యకలాపాలను రాస్తారు. అక్కడ జరిగేటువంటి ఎవరైనా విరాళాలు ఇచ్చినా, ఏదైనా జరిగేటువంటి విషయాలన్నీ కూడా ఆ బుక్లో రాస్తారనమాట. దాన్ని మదల పంజి అంటారు. ఆ బుక్లో ఉన్నటువంటి ఒక చిన్న విషయం మీకు చెప్తాను. అంటే అసలు ఎంతలాగా పోగయింది, అసలు సంపద అసలు ఎంతవరకు ఉంది, ఎలా పోగైంది, ఎంత అభిమానించేటువంటి వారు దేవుడిని, అసలు నిజంగా భగవత్ స్వరూపమే, భగవంతుడే అక్కడ ఉన్నాడు అనేటువంటి అంత గొప్ప క్షేత్రం అనేటువంటి చెప్పడానికి ఇప్పుడు కాదండి, అంటే 100 సంవత్సరాల నుంచి ఈ ఎగ్జాంపుల్ మనకు తెలియజేస్తుంది. అనంగ భీమదేవుడు అనే రాజుగారు ఆయన ఉండేవాడండి. ఆయన 2,50,000 బంగారు మాడలు అనమాట అండి. పెద్ద పెద్ద మాడలు అంటే ప్లేట్లు లాగా ఉంటాయి చూసారా, 2,50,000 విరాళంగా ఇచ్చాడటండి. అలాంటివి 2,50,000 బంగారుకు సంబంధించినటువంటివి. సో అంటే భారతదేశ వ్యాప్తంగా కూడా అప్పటి నుంచి కూడా ఈ క్షేత్రం మీద అంత అనంతమైనటువంటి భక్తి, విశ్వాసం ప్రజలు చూపిస్తూ ఉండేవారు. అప్పుడు రాజులు కానివ్వండి, ఎంతోమంది. సో ఒక దశలో కోహినూరు వజ్రం, పంజాబ్ దగ్గర ఉండేటువంటి రాజు దగ్గర ఉండేటువంటిది ఆయన కూడా ఇక్కడ బహుకరించాలి అనుకునేటువంటి మనసులో ఉన్న సందర్భంలో ఆయన చనిపోవడంతో అది మరలా అలా తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది అనేటువంటిది ఒక నానుడు ఉందన్నమాట అండి. సో
ఆ నమ్మకం విశ్వాసం వల్ల ఇంత సంపద పోగుపడింది అనమాట అండి ఇక్కడ. మీరు అన్నట్టుగానే ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఏ చిన్న వస్తువు కొత్తది వచ్చినా ఫస్ట్ దేవుడికి మాత్రమే సమర్పించే వాళ్ళు, అక్కడే పోగు చేసే వాళ్ళని కూడా మనం వింటూ ఉన్నాము. అలా మనం చూసుకుంటూ ఉంటే చాలా మాన్యం దేవుడికి సంబంధించి అక్కడ ఉంది. ఇప్పటికీ నాగబంధనంతో దాన్ని ఏర్పాటు చేశారు, కట్టడి చేశారు. అప్పుడున్న రోజుల్ని బట్టి ఎక్కడ మిస్ అవుతుందో లేదంటే ఎక్కడ చోరీ చేస్తారన్న దాంతో నాగబంధనం చేయడం జరిగింది అన్నారు. మరి ప్రస్తుతం మనం చూసుకుంటే ఎప్పుడు దేవుడి ఆలయాలకు సంబంధించి విశిష్టత మాట్లాడుతూ ఉంటుంటాం, ప్రత్యేకతలు మాట్లాడుతూ ఉంటుంటాం. ఫర్ ద ఫస్ట్ టైం దేవుడి మాన్యానికి సంబంధించి చర్చ జరుగుతూ ఉంది కాబట్టి అడుగుతూ ఉన్నాను. ఇప్పుడు ఎందుకు దీన్ని ఓపెన్ చేయాలి అనుకుంటున్నారు? మెయిన్ గల కారణాలు ఏంటి సుబ్బారావు గారు? ఇదండి యాక్చువల్గా ఎప్పటి నుంచో ఓపెన్ చేయాలి అంటే 1960 ఆ టైంలో అనుకుంటాను ప్రయత్నాలు జరిగాయి. సో గవర్నమెంట్ ప్రకారం కూడా, కోర్టు ఆర్డర్ ప్రకారం కూడా ప్రతి 3 సంవత్సరాలకి ఒక్కసారి గణన చెయ్యండి, లోపల ఏ సంపద ఉంది అనేటువంటిది గణన చెయ్యండి అనేది చాలా దేవాలయాల్లో జరుగుతూ ఉంటుంది. 1960లో ఎప్పుడు ఆర్డర్ వచ్చినట్టుందండి. సో 1978లో చివరిగా చేశారు. సో ఆ తర్వాత ఇప్పుడు ఒక 43 సంవత్సరాలకి ఇప్పుడు మరలా తెరుస్తున్నారు. సో ఎందుకు చేయలేదు ఇప్పుడు వరకు అన్నప్పుడు చాలా అవాంతరాలు ఎదురైనాయండి. నేను ఇప్పుడే చెప్పినట్టుగా కోర్టు ఆర్డర్ ప్రకారం 3 సంవత్సరాలు గణన చేయండి అనేటప్పుడు 78 తర్వాత 81లోనే 82లోనే మరలా ప్రయత్నం చేయడం జరిగింది. చేసిన సందర్భంలో లోపలికి వెళ్ళినటువంటి అధికారులకి భయం వచ్చింది. అక్కడ వింటున్నటువంటి శబ్దాలు వాళ్ళకి ఆలోచనలో పడేసినాయి. అంతేకాకుండా 1982లో అక్కడ వెళ్ళినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాసినటువంటి ఒక సందేశం ఏమిటంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రెండో భాండార దగ్గరికి వెళ్ళిన తర్వాత, రెండో చాంబర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక శక్తి ఏదో వాళ్ళని గెంటి పడేసింది, ఒక దూరం వచ్చి ఎగిరి పడిపోయారు అనేటువంటి మాటలు కూడా వింటూ ఉంటామన్నమాట అండి. సో అలాంటి ప్రయత్నం చేసిన తర్వాత 1982లో అప్పుడు అక్కడ పూజారులు కూడా ఇది అరిష్టం, ఇది దేవుని యొక్క సంపద, దీన్ని చేసేటువంటి తాకేటువంటి పరిస్థితి తీసుకురావద్దు మీరు, ఇది దేశానికి ప్రపంచానికి అరిష్టం, దీన్ని మానుకోండి అని చాలా హెచ్చరికలు చేయటంతో అక్కడ ఉన్నటువంటి ప్రజల విశ్వాసంతో కానివ్వండి, అక్కడ గవర్నమెంట్స్ కూడా దాని మీద పెద్దగా ఇంకా స్పందించలేదండి. దాన్ని అలాగా మరుగున పెట్టేసడం జరిగింది. ఇక ప్రస్తుతం మారినటువంటి రాజకీయ కారణాలు కానివ్వండి, ఇక్కడ ఈ చాంబర్స్ తెలిసేటప్పుడు, రెండో చాంబర్ తెలిసేటప్పుడు దాంట్లోకి వెళ్దామండి. ఆ విషయాల్లోకి తాళాలు ఉంటాయన్నమాట. 3 రకాల తాళాలు ఒకేసారి పెడితేనే అది ఓపెన్ అవుతుంది. అది ఒకటి మిస్ అయ్యిందని, అది సంథింగ్ ఏదో జరిగిందనమాట అండి. అందువల్ల తెరవలేకపోతున్నామని అలా సంవత్సరాల తరబడి జరగటం. రీసెంట్గా 2018లో మరలా హైకోర్టు అక్కడ లోకల్గా ఆనరబుల్ హైకోర్టు ఆర్డర్ ఇవ్వటంతో తెరవాలి అనేటువంటిది. తర్వాత కొన్ని రోజులకి తాళం దొరికింది అని, డూప్లికేట్ తాళం దొరికిందని చెప్పడం. ఇలా జరిగినటువంటి క్రమంలో లాస్ట్ ఒక 24 ఇయర్స్ నుంచి ఒకే పార్టీ అక్కడ అధికారంలో ఉండటం, తర్వాత ఈ బీజేపీ మొన్న ఎలక్షన్ జరిగినప్పుడు మేము అది తెరిపిస్తాము అని రాజకీయ వాగ్దానం ఇవ్వటం జరగటం. సో ఇవన్నీ జరిగి చివరికి ఇప్పుడు ఇది తెరవాలి, ఈరోజు తెరవటం అనేటువంటి కార్యక్రమం వచ్చిందన్నమాట అండి, జరుగుతుంది. ఎన్నో కాన్సిక్వెన్సెస్ని చూడడం జరిగింది. తెరవనివ్వకపోవడం, దాని తర్వాత శక్తి ఏదో ఆపింది అనుకోవడం, కొన్ని శబ్దాలు వినపడుతున్నాయి అనుకోవడం. ఆ ప్రాసెస్లోనే అక్కడున్న దేవాదాయ శాఖ యజమానులు కావచ్చు, పూజారులు కావచ్చు, వద్దు ఇది దేవుడి మాన్యం, ముట్టుకునే ప్రసక్తి లేదు అన్నదాని హెచ్చరికలు కూడా వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ అదే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అంటే ఎటువంటి కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకున్నారు? నాగబంధనం, అక్కడ పాముల శబ్దాలు కూడా వినిపిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది. మరి ప్రమాదం పొంచలేదా అని మనం విన్నాం అంటే ఆ విధంగా చూసుకోవడానికి కూడా లేదు. అంటే ఇక్కడ ఒకటండి, ఇప్పుడు అనంతమైనటువంటి సంపదని వాళ్ళు ఇక్కడ దాచినారు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఆ దేశానికి ఎప్పుడో టైంలో ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశమే అక్కడ అప్పుడు వాళ్ళు చేసినటువంటిది. సో ఇక్కడ అది అన్యాక్రాంతం కాకూడదు అనే ఉద్దేశంతో చాలా సైంటిఫిక్గా ఉన్నటువంటి ఆ నాగబంధనం ఏదైతే ఉందో రకరకాల యాక్టివిటీస్ అక్కడ పెట్టడంతో ఇప్పుడు వరకు కూడా ఎన్నో దండయాత్రలు మన భారతదేశం మీద జరిగినాయి. ఎంతో సంపదను కొల్లగొట్టుకుని వెళ్ళిపోయారు, కానీ ఇక్కడ తాకలేకపోయారు. సో ఎన్నో కట్టుబాట్లు అక్కడ వాళ్ళు చేయటం జరిగింది అనమాట అండి. సో ఇప్పటికి కూడా ఇంత సైన్స్ పెరిగినటువంటి ఇప్పటికి కూడా అంటే రీసెంట్గా ఒక 20-40 సంవత్సరాల క్రితం కూడా దాన్ని తాకలేనటువంటి పరిస్థితి. సో ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే అండి, ఇక్కడ 3 చాంబర్స్ ఉన్నాయండి. చాంబర్ 1
దీంట్లో రోజువారీ కార్యకలాపాలకు సంబంధించినటువంటి ఏదైతే వస్తువులు ఉంటాయో, దేవుని అలంకరణకు సంబంధించినటువంటి వస్త్రాలు ఉంటాయో, బంగారపు వస్తువులు ఉంటాయో, ఇవన్నీ కూడా ఛాంబర్ 1లో ఉంటాయన్నమాట అండి. అది ఆ బాండార్ అధికారి ఎవరైతే ఉంటారో ఆయన దగ్గర తాళం ఉంటుంది. సో ఆయన రోజువారీ కార్యకలాపాలలో తెరిచి ఇవి ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో ఎప్పుడు జరుగుతూ ఉండేటువంటిది, దీంట్లో ఏ ఇబ్బంది లేదు. ఇక రెండో ఛాంబర్కి వచ్చేటప్పటికి వీటిలో ఎప్పటి నుంచో ఇచ్చినటువంటి కానుకలు, ఎంతో సంపద అందులో ఉందన్నమాట అండి. సో దీన్ని బ్రిటిష్ వారి కాలంలో కూడా ఎంతో సంపదను కొల్లగొట్టుకుని వెళ్ళిపోయారు. అప్పుడు కూడా వాళ్ళు ఇక్కడున్నటువంటి నమ్మకం, ఇక్కడ ప్రజలు చూపించేటువంటి నమ్మకం, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు వాళ్ళకే భయాన్ని తీసుకొచ్చినాయండి. వాళ్ళ మిస్టీరియస్ గాడ్ అని వాళ్ళు సంబోధించడం జరిగింది. అందుకని అక్కడ జరిగే కార్యకలాపాల్లో వాళ్ళు ఎక్కువగా జోక్యం చేసుకోలేదన్నమాట అండి. వాళ్ళ టైంలో కూడా ఒకసారి గణన చేశారు దేంట్లో, రెండో ఛాంబర్లో. అప్పుడు ఉన్న సమాచారం ఏమిటంటే సుమారుగా 12 కేజీల పైన ఉన్నటువంటి కిరీటాలు, అవి శ్రీకృష్ణుడిది, సుభద్రమాతది, బలభద్రుడిది కిరీటాలు 12 కేజీల పైన ఉన్నటువంటివి ఉన్నాయి. సుమారుగా 597 రకరకాల బంగారానికి సంబంధించినటువంటివి రకరకాల వస్తువులు అక్కడ ఉన్నాయని గణన చేయటం జరిగిందనమాట అండి బ్రిటిష్ వారి కాలంలో. సో ఇలాగా అలా మళ్ళీ అక్కడ పెట్టేయడం జరిగింది. ఈ రెండో ఛాంబర్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే అండి, ఇక్కడ 3 తాళాలు ఉంటాయట. ఒకటి గజపతి రాజులు అనుకున్నాం కదండి. సో వాళ్ళకి సంబంధించినటువంటి, ఆ సంస్థానానికి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర ఒక తాళం, బాండార్ అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఒక తాళం, తర్వాత ప్రభుత్వం వచ్చింది కాబట్టి కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక తాళం ఉంటుంది. ఈ 3 తాళాలు ఉంటాయి. ఈ 3 ఉపయోగిస్తేనే అది ఓపెన్ అయ్యేటువంటిది అనమాట అండి. సో ఈ మధ్యలో జరిగినటువంటి కాలంలో ఒక తాళం మిస్ అయ్యిందని రకరకాల కారణాలతో ఇది ఆగిపోవడం జరిగింది. ఇది ఓపెన్ జరగలేదన్నమాట అండి. సో ఇది ఇప్పుడు వరకు కూడా జరిగినటువంటి దాంట్లో ఇది ఆల్రెడీ ముందు ఓపెన్ అయ్యింది ఛాంబర్ 2 అనేటువంటిది. గణన రీసెంట్గా జరగట్లేదు. సో ఇప్పుడు దీన్ని వీళ్ళు ఓపెన్ చేయబోతున్నారు. ఇందాక చెప్పినట్టుగా 80 ఆ టైంలో, 82 ఆ టైంలో గవర్నమెంట్ అఫీషియల్స్, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చూసినప్పుడు, ఆ రెండో ఛాంబర్ నుంచి చూసినప్పుడు, ఆ రెండో ఛాంబర్ నుంచి మూడో ఛాంబర్కి ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఆ కిటికీలో నుంచి చూసినప్పుడు ఆ పైన ఉన్నటువంటి వాతావరణం పాడవటం, ఇవన్నీ కూడా వాళ్ళు గమనించారన్నమాట అండి. ఇది కూలిపోయేటువంటి ప్రమాదం ఉంది, దీనికి రక్షణ చర్యలు కూడా చేపట్టాలి అనేటువంటి సమాచారాన్ని అనేది వాళ్ళు చెప్పారు. సో ఇది రెండో ఛాంబర్కి సంబంధించినటువంటిది. ఇక్కడ చెప్తున్నటువంటిది ఏమిటంటేనండి, మిస్టీరియస్ ఏమిటంటే ఇక్కడి నుంచి మూడో ఛాంబరు, అక్కడి నుంచి ఒక సొరంగ మార్గాలు ఉన్నాయని, అక్కడ మరింత శక్తులు ఉన్నాయనేటువంటిది ఇప్పుడు మనం అంటే ఈ నాగబంధం అది ఏదైతే అనుకుంటున్నామో అది మూడో దానికి సంబంధించినటువంటిది అనమాట అండి. సో ఇది వాటిని తెరిచేటువంటి ప్రయత్నంలోనే ఇదివరకు జరిగినటువంటి అనర్థాలు చాలా జరిగినాయి. సో కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నది ఏమిటంటే రెండో ఛాంబర్కి సంబంధించినటువంటి గణన 1978లో ఏదైతే జరిగిందో దాన్ని మరలా గణన చేయటం అనేది ప్రస్తుతం జరుగుతున్నటువంటిది అని అనుకుంటున్నా. సో ఇక మూడో ఛాంబర్కి వెళ్ళేటువంటి సాహసం చేస్తారా, లేకపోతే అది అసలు ఎలా ఉంది, ఏంటి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి, నాగబంధనం ఏమిటి, ఆ సర్పశక్తి ఎట్లా ఉంటుంది ఏంటి అనేటువంటిది ఇవన్నీ కూడా తెలియనటువంటి సమాచారం అండి ప్రస్తుతానికి ఇప్పుడు వరకు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇది. మీరు అన్నట్టుగానే మూడవ ఛాంబర్కి సంబంధించి సమాచారం ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. అండ్ దాంతోపాటు జూలై 14 ఇవాళ ఒక ముహూర్తం పెట్టి ఆ వేలోనే ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా 2-3 డేస్ టైం పడుతుంది వీటన్నిటిని ఓపెన్ చేయడానికి అని కూడా సమాచారం మనం వింటూ ఉన్నాము. అసలు పూర్తి సమాచారం ఏంటి, అండ్ దాంతోపాటు అసలు దేవుడు మాన్యానికి సంబంధించి ఏ విధంగా అసలు ముందుకు వెళ్ళారన్న సమాచారాన్ని తెలుసుకుని ఇంకా మరిన్ని విషయాలు కూడా వేరే వీడియోలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మంచి ఇన్ఫర్మేషన్ని షేర్ చేశారు సార్. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.